నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కేంద్ర ప్రభుత్వంలో అతిపెద్ద రాజకీయ సంచలనం నమోదు కాబోతోందా? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ లో ఊహించని శస్త్రచికిత్సకు రంగం సిద్ధమైందా? అవును, మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలోనే మోదీ మంత్రివర్గం సమూలంగా మారబోతోంది. నీట్ పేపర్ లీకేజ్ వివాదం, విద్యార్థుల ఆందోళనలతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా ఇప్పుడు మరికొందరు కీలక మంత్రుల పదవులకు కూడా ముప్పు వాటిల్లబోతోంది. అందులో అత్యంత కీలక శాఖలకు చెందిన మంత్రులే ఉండటం సంచలనంగా మారింది. అంతేకాదు, హోంమంత్రి అమిత్ షా విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు పదవులు కోల్పోయే మంత్రులు ఎవరు? అమిత్ షా విషయంలో ఏం జరగబోతోంది? ఈ విషయాలని ఈ స్టోరీలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ప్రతిరక్షణలో పడేసింది. విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని తెలుస్తోంది. వచ్చే నెల 13వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాలు పూర్తయిన వెంటనే ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం పనితీరు ఆధారంగానే కాకుండా రాబోయే రాజకీయ పరిణామాలను తట్టుకునేలా సరికొత్త టీంను సిద్ధం చేయడమే ప్రధాని మోదీ, బీజేపీ అధిష్టానం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి ఈ భారీ పునర్వ్యవస్థీకరణ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? దీని వెనక రెండు భారీ వ్యూహాలు కనిపిస్తున్నాయి. అందులో క్యాబినెట్ లోకి యువతకు ప్రాధాన్యత ఇవ్వడం ఒకటి. ప్రస్తుతం మంత్రుల సగటు వయసును తగ్గించాలని బీజేపీ యోచిస్తోంది. ఇటీవల బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ వయస్సు 46 సంవత్సరాలు. మంత్రివర్గ సగటు వయసును కూడా ఈ 46 ఏళ్లకు దగ్గరగా తీసుకురావాలనేది అధిష్టానం ఆలోచన. అందుకోసం సీనియర్లకు సంస్థాగత బాధ్యతలు అప్పగించి యువ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ఇక ఎన్నికల సమీకరణాలు అనేది రెండో రీజన్. ఒక వ్యక్తి ఒక పదవి అనే రూల్ ని ఫాలో కావడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నేతలకు పెద్దపీట వేయడం కూడా ఇందులో భాగమే. ఇప్పటికే మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇవన్నీ కూడా కేంద్రంలో జరుగుతున్న మార్పులకు సంకేతమే. పదవులు కోల్పోయే వారిలో బీజేపీ యూపీ అధ్యక్షుడు పంకజ్ చౌధరి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్, స్వతంత్ర, సహాయ హోదాలతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మార్పులు దాదాపుగా 30 మంది మంత్రులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 8 నుంచి 10 మందికి ఉద్వాసన ఉంటుందన్న వార్తలు సంచలనంగా మారాయి. పనితీరు సరిగ్గా లేని లేదా సంస్థాగత పనులకు పరిమితమయ్యే 8 నుంచి 10 మంది మంత్రులను తొలగించనున్నారు. అయితే ఉద్వాసనలే కాదు, ప్రమోషన్లు కూడా ఉన్నాయి. 5 నుంచి 7 మంది ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిభ చూపిన సహాయ మంత్రులకు కీలక శాఖలు లేదా కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. మరోవైపు తొలగించిన మంత్రుల స్థానంలో 10 నుంచి 15 మంది కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని సమాచారం. మరో 10 నుంచి 15 మంది కీలక మంత్రుల శాఖలో మార్పులుండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ మొత్తం పునర్వ్యవస్థీకరణలో సంచలన విషయం ఏంటంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఉద్వాసన ఉండటం. మీరు విన్నది నిజమే. నిర్మలా సీతారామన్ ను ఆర్థిక శాఖ మంత్రి పదవి నుంచి తొలగించి ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయడం కోసం నిర్మలా సీతారామన్ కు పార్టీ పరంగా పెద్ద పదవి ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆయనకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఖాళీలలో ఎవరికి స్థానం దక్కబోతోంది? ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే. పలువురు ప్రముఖుల పేర్లు ఈ రేసులో వినిపిస్తున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న శక్తికాంత దాస్ కు కీలక బాధ్యతలు దక్కవచ్చు. మరోవైపు ప్రస్తుతం పరిశ్రమల శాఖ చూస్తున్న పీయూష్ గోయల్ ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించే అవకాశం ఉంది. రామాయణం సీరియల్ ఫేమ్ మిరాట్ ఎంపీ అరుణ్ గోవిల్ తో పాటు మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు మళ్లీ బెర్త్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
2027 పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన ఎంపీ రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ పేర్లను కేంద్ర పెద్దలు పరిశీలిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ ఎంపీ పురంధేశ్వరి, బెంగాల్ నుంచి టీఎంసీ తిరుగుబాటు ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్లాకు కేంద్ర మంత్రి పీఠం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణలోనూ మార్పులు ఉంటున్నాయంటున్నారు. అయితే అవి ఎలాంటి మార్పులు అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ మొత్తం పునర్వ్యవస్థీకరణలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమిత్ షాకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉండటం. కేంద్ర హోంమంత్రిగా ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడిగా, ప్రధాన వ్యూహకర్తగా ఉన్న అమిత్ షాకు ఉప ప్రధానిగా పదోన్నతి లభించే అవకాశం ఉందనే వార్త ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. గత 22 ఏళ్లుగా ఇండియాలో ఉప ప్రధాని పదవి ఖాళీగానే ఉంది. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో కానీ, ఎన్డీఏ గత 3 విడతల పాలనలో కానీ ఎవరిని ఉప ప్రధానిగా నియమించలేదు. చివరిసారిగా 2002-2004 మధ్య వాజ్పేయి ప్రభుత్వంలో ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అమిత్ షాను ఉప ప్రధానిగా ప్రకటిస్తే అది భారత రాజకీయాల్లోనే ఒక చారిత్రాత్మక మలుపు కానుంది. మొత్తానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే రాబోయే సార్వత్రిక రాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేలా మోదీ కేబినెట్ రూపురేఖలు మారబోతున్నాయి. మరి ఈ మార్పులపై మీరేమనుకుంటున్నారు? ఈ మార్పులతో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తోందా లేదా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.